ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. వెల్కమ్ బ్యాక్ టు మకరందం మీడియా. సో ఈరోజు మనము తిరుపతిలో జరిగిన స్టాంపిడ్ గురించి మాట్లాడుకుందాము. మోరోవర్ స్టాంపిడ్ కంటే మన మీడియా ఎట్లా ప్రవర్తిస్తుంది అనే దాని గురించి చెప్పుకుందాము. కొన్ని ఛానల్స్ ఎట్లుంటాయంటే శవాల మీద పేలాలు ఏరుకుంటారంటారు. అట్లా ఏ చిన్నది వచ్చినా దాన్ని డైసెక్ట్ చేసి చెప్పిందే చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి వాళ్ళ అనాలిసిస్లు వేసి దానిపైన మసాలా అంతా చల్లి మనకు వ్యూస్ కోసం చేస్తారు. నా ఉద్దేశం అయితే అది కాదు. ఇది ఈరోజు తిరుపతిలో ఏదైతే జరిగి 6 మంది స్టాంపీడ్లో చనిపోయారో అది ఒక దురదృష్టకరమైన సంఘటన, ఒక యాక్సిడెంట్, ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఇంతకుముందు పుష్కరాలు జరిగినప్పుడు చూసాము, అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. మొన్న అన్ఫార్చునేట్గా అల్లు అర్జున్ మూవీ పుష్ప రిలీజ్ టైంలో సంధ్యా 70mm దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇవన్నీ యాక్సిడెంట్స్ కిందకి లెక్క. కానీ మన మీడియా, తెలుగు మీడియా ఎట్లుంది అనేది ఒక్కసారి చూసుకుంటే మనము మొన్న అల్లు అర్జున్ ఈవెంట్ పుష్ప స్టాంపీడ్ను ఏదో ఇంకా బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్టు ఒక 1 month ఊదరగొట్టారు. అయిపోయింది పుష్ప, ఇంకా లైక్ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని లైక్ ప్రెస్ మీడియా వల్ల అల్లు అర్జున్ ఫాలో అవుతూ చెంచల్ కూడా జైలు వరకు వెళ్ళారు. లాస్ట్కు అల్లు అరవింద్ చెంచల్ కూడా జైలుకు వెళ్ళడానికి ఊబర్ క్యాబ్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. అంత హైప్ క్రియేట్ చేశారు ఆ స్టాంపేడ్లో 2 మనుషులు చనిపోతే, రేవతి అండ్ వాళ్ళ కూతురు. ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ్ అనే అబ్బాయి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడో వాళ్ళ మదర్, సిస్టర్ చనిపోయారని. అటువంటి స్టాంపేడే ఈరోజు తిరుపతిలో జరిగింది. సో తిరుపతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళి పెద్ద క్యూ ఉందనుకోండి, లైక్ పాములాగా క్యూ ఇట్లా 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 పెట్టారంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది, నీ తిరుపతి క్యూ లాగా పెట్టారు కదరా బాబు, లేని జనానికి ఇంత హైప్ చేశారే అనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది తిరుపతి తిరుమల వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. అటువంటి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. నిజంగా అన్ఫార్చునేట్ అనే చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, 2 మీడియాస్ గురించి నేను మాట్లాడతాను. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ మీడియా దట్ ఈస్ సపోర్టింగ్ వన్ పర్టికులర్ పార్టీ. వాళ్ళు ఏంటంటే మనం రీసెంట్గా చూసాము ఒక 3 months బ్యాక్ తిరుపతి ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ఏదో యథాలాపంగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అది చాలా సీరియస్ ఇష్యూ. అండ్ అది ఆయన నోటీస్కి వచ్చింటే ఆయనకుండే పదవి అడ్డం పెట్టుకొని ఆయన వెంటనే దర్యాప్తుకు ఆదేశించాల్సింది. అటువంటిది ఆయన యథాలాపంగా లాస్ట్కు వీళ్ళు తిరుపతిలో కూడా కొవ్వు కలుపుతున్నారని చెప్పి పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు దాన్ని. సో ఇఫ్ ఎట్ ఆల్ కొవ్వు కలిపారు లేదా ఎటువంటి కల్తీ జరిగినా కూడా డెఫినెట్గా చర్య తీసుకోవాల్సిన ఉద్దేశంతో గవర్నమెంట్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమైందంటే జస్ట్ ఏదో మీడియా హైప్ కోసము జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగనే పోయి కల్తీ చేశాడు అనే రేంజ్లో ఆ రోజు హంగామా చేయడం జరిగింది. ఇప్పుడు 6 మంది చనిపోయిన తర్వాత గవర్నమెంట్ పెద్ద పట్టించుకుంటానంటే నాకైతే అనిపించట్లేదు. సో చంద్రబాబు నాయుడు 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మోర్ లైక్ సిఇఓ, ఒక కంపెనీ సిఇఓ లాగా వర్క్ చేశాడు, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా. కలెక్టర్స్ని పట్టుకొని లేదా జిల్లా ఎస్పీలను పట్టుకొని మీరే బాధ్యులు, మీది తప్పు అని ఒకరిని దబాయిస్తూ అజమాయిషీ చేస్తూ వాళ్ళ మీద మీడియా ముఖంగా, ఇదంతా పర్సనల్గా ప్రైవేట్గా జరిగితే పర్వాలేదు, మీడియా ముఖంగా జరిగితే చూడ్డానికి ఏం బాగుండదు. లైక్ ఎన్ని రోజులు ఇలా ప్రజలను మభ్య పెడతారు అనిపిస్తుంది. సో ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు తిరుపతిలో జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దానికి బాధ్యులుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే కలెక్టర్ను బాధ్యులను చేస్తున్నారో, ఆర్ అక్కడ ఉండే డిఎస్పీని సస్పెండ్ చేశారంట, వాళ్ళని బాధ్యులను చేశారు లోకల్ లెవెల్లో. సేమ్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రిగా వచ్చి మీ స్టేట్లో జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు అని ఈయన చెప్పిన విధానంలోనే మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అడిగితే ఎలా ఉంటుంది? సో అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గురించి. ఆయన ఓన్ చేసుకున్నాడు. సో
తప్పు జరిగిపోయింది, క్షమించండి అని చెప్పి ఆయన మీడియా ముఖంగా అందరికీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ, నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్. ఇది ఏ గవర్నమెంట్లో అయినా జరగవచ్చు. దానికి ఒక వ్యక్తిని ఆర్ ఒక గవర్నమెంట్ను, ఒక పార్టీని నిందించడం కరెక్ట్ కాదు. సో ఇటువంటివి ఇంతకుముందు జరిగాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు మీడియా సింగిల్ డైమెన్షనల్ న్యూస్ వస్తాయన్నమాట. లైక్ వాళ్ళు చూపించాలనుకునిందే చూపిస్తారు, చెప్పాలనుకునిందే చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పుష్ప ఇంత హంగామా చేశారు కదా, ఇద్దరు చనిపోయారని. సేమ్ గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తూ బైక్ యాక్సిడెంట్ జరిగి ఇద్దరు చనిపోయారు. వాళ్ళ న్యూస్ అసలు కవర్ చేయలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు చాలా మందికి తెలియదు ఇది జరిగిందని. ఈ ఇద్దరి ప్రాణాలు ఎవరు అయితే శ్రీతేజ్ వాళ్ళ మదర్ సిస్టర్ ఉన్నాయో, అక్కడ చనిపోయిన ఇద్దరు కూడా సేమ్ ప్రాణాలే కదా. అక్కడ జరిగింది యాక్సిడెంట్లే. దీనికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, లేదా సినిమా ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు యాక్సిడెంట్కు, వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు అని మీరు అంటే, అల్లు అర్జున్ కూడా అంతే కదా, ఆయన ఎలా బాధ్యుడు అవుతాడు యాక్సిడెంట్కి? ఆర్ మైత్రి మూవీ మేకర్స్ ఎలా బాధ్యులు అవుతారు? సినిమా యాజమాన్యం, ఆ థియేటర్ యాజమాన్యం ఎలా బాధ్యులు అవుతారు? సో నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడైనా సిమిలర్ సిచ్యువేషన్ జరిగినప్పుడు సిమిలర్ ట్రీట్మెంట్ ఉండాలి మీడియా నుంచి. మనం కూడా ఏదో గుడ్డిగా నమ్మేయకుండా, లేదు ఒక మాబ్ మెంటాలిటీతో ముందుకెళ్లకుండా ఏం జరుగుతోంది అనేది కొంచెం విచక్షణతో ఆలోచించి ప్రవర్తిస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో తిరుపతిలో జరిగింది డెఫినెట్లీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది యాజమాన్యాలు, టీటీడీ కానీ, అక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ కానీ, ఎవరైనా వాళ్ళు కొంచెం ముందే ప్రిపేర్డ్గా చేసి ఉండాల్సిందే. ఎందుకంటే తిరుపతి చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి స్టాంపేడ్ జరగలేదు. ఇంతకు మించి, దీన్ని మించి ఎన్నో బ్రహ్మోత్సవాలు చేశారు, ఎప్పుడూ ఇటువంటి ఒక దుర్ఘటన జరగలేదు. సో అవాయిడబుల్ యాక్సిడెంట్ ఇది. మేబీ అది కొంచెం వాళ్ళు చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. సో ఇది నా అనాలిసిస్ ఈరోజు. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మకరందం మీడియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెడతాను నేను. అండ్ అనాలిసిస్ కూడా ఏదో రుద్దుతున్నాం అన్నట్టు కాకుండా, ఏదో మనసుకు నచ్చింది చెప్తాను, మనసుకు నచ్చింది మాట్లాడుకుందాం. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.